ఎస్ఎల్బీసీ టనెల్పై బీఆర్ఎస్ రాజకీయం చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంటే నోటికొచ్చినట్లు వాగడం సరికాదన్నారు. పంటలు ఎండిపోతున్నాయంటూ జగదీష్ రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు కొనసాగుతూ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీన్ని రాజకీయ కోణంలో కొంతమంది కావాలనే విమర్శలు చేస్తున్నారని కూడా ఆ విమర్శల్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, గత 8 రోజుల పైగా కూడా అక్కడ ఆర్మీ కానీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అంతా కూడా మొత్తం అక్కడ ఒక ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తున్నటువంటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, సహాయక చర్యలు అందించలేకపోతున్నటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు? ఆ ఘటన జరగటం అనేటువంటిది బాధాకరం. ఆ ఘటనలో చిక్కుకుపోయినటువంటి కార్మికుల కుటుంబాల రోదన కూడా చాలా హృదయ విదారకరమైనటువంటిది. ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్షాలు, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి సహకరించాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని, గొప్ప ప్రయత్నాన్ని వాళ్ళు స్వాగతించాలి. కానీ అట్లా కాకుండా దాని మీద విమర్శలు చేయటం, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయటమే అది దివాలాకోరు, రాజకీయ దివాలాకోరు విధానం అవుతుంది. లేదు అది రాజకీయ అవకాశవాద విధానం అవుతుంది. లేదు ప్రజల పట్ల, ఇష్యూ పట్ల వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ లేనటువంటి అంశం అవుతుంది. ఈరోజు దేశంలో ఉండే అత్యున్నతమైనటువంటి అన్ని వింగ్స్, అటు ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇటు సింగరేణి కానీ, దేశంలో ఏ టెక్నాలజీ అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ ఉన్నదో దాన్నంతా కూడా వరల్డ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్, విపత్కర పరిస్థితులు, విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకురో అవన్నిటిని కూడా ఉపయోగించి ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్ని దాన్ని జాగ్రత్తగా ఆపరేట్ చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉంది. సహాయక చర్యలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 4 షిఫ్టులుగా దాదాపు వందలాది మంది ఎడ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, అక్కడ జూపల్లి కృష్ణారావు గారు కానీ 24 అవర్స్ దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దగ్గరుండి పనిచేస్తూ ఉండు. నిరంతరం మా ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉండు. కేంద్రం నుంచి సహకారము కోరిండు. కేంద్రం సంబంధించినటువంటి ఆర్మీని పంపించింది, అనేక రకాల వింగుల్ని పంపించింది, అనేక రకాల టెక్నాలజీని పంపించేసి జాగ్రత్తగా చేస్తున్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే పదే ఆ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలితే దాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత పెద్ద ప్రమాదం మేమెక్కడ రాజకీయం చేస్తున్నాం అన్నట్టు విమర్శలు చేస్తున్నారు. 100% రాజకీయం చేస్తారు. కేటీఆర్ గారు ఫస్ట్ ట్విట్టర్లో ఏం పెట్టిండు? దిగ్భ్రాంతిని వ్యక్తం చేయాలి, సహాయక చర్యలు ప్రభుత్వం చేయాలి, ఆ కుటుంబము ధైర్యంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం కూడా వేగంగా చేయాలి అని చెప్పేసి వ్యక్తపరచాలి. కానీ కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడిర్రు, ఇంకోటి మాట రాజకీయ విమర్శలు చేసిండు, రాజకీయ కామెంట్స్ చేసిండు తప్ప మానవీయ కోణంతో తన ఒక మాట కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అప్పుడు కాదుగా ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు. హరీష్ రావు గారు ఆడికి పోయి గేట్ కాడ షో చేసి మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేసి వచ్చిండు, మా మంత్రి వెంకరెడ్డి సార్ మీద ఆరోపణ చేసి వచ్చిండు తప్ప ఆయన చేసింది శూన్యం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్గా, సీనియర్ పొలిటీషియన్గా, ఆర్మీలో రిస్క్ ఆపరేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఇటు ఆర్మీ మీద, ఇటు అడ్మినిస్ట్రేషన్ మీద, ఇటు ఇరిగేషన్ మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ అన్ని అనుభవాల్ని రంగరించుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని కిట్సైజ్ చేస్తూ మాట్లాడటం అనేటువంటిది ఇంతకంటే భావదారిద్ర్యం బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదు. మరోవైపు జిల్లా రాజకీయాల విషయానికి వచ్చినట్టయితే నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది, పంటలు ఎండిపోతున్నాయి, మొత్తం గొర్రెలను మేపుతున్నారు, వేలాది ఎకరాలని కంటతడి పెట్టుకుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నాకైతే కళ్ళల్లో నీళ్ళు అయితే కారినట్టు ఏం కనిపించలేదు. సెట్ తడవలేదు, తుడుచుకున్న కర్చీప్ తడవలేదు. అంటే అది యాక్షన్ అంటారా? అది దొంగ డ్రామా. 10 సంవత్సరాలు నువ్వే మంత్రిగా చేసినావు, ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? బ్రాహ్మణ వెల్లంలో ఎందుకు పూర్తి చేయలేదు? ఐటిపాముల లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, నక్కలగండి, డిండి ప్రాజెక్టు, శివన్నగూడెము ఇవన్నీ ఎందుకు పూర్తి చేయలేదు?
ఇవి పూర్తి చేస్తే ఈరోజు నువ్వు యాక్టింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండపోయేది కదా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావంటేనే చేసిన పాపాలన్నింటినీ బయటికి రాకుండా ఇలా ఎండిపోతున్న చివరి భూములకు దోషిగా బీఆర్ఎస్ నిలబడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నావు కదా, ఎయ్యి నీళ్ళు 10 ఎకరాలు సస్యశ్యామలం చేసినామన్నావు కదా, ఏడాదిలోనే 15 నెలలనే వాటర్ టేబుల్ పడిపోదు కదా. నువ్వు నిజంగా చెరువులు నింపి ఉంటే, నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వాటర్ టేబుల్ అనేటువంటిది ఎందుకు డౌన్ ఫాల్లోకి వెళ్తుంది. ఆనాడు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, కొంచెం గ్రౌండ్లో వాటర్ పారింది కాబట్టి దాన్ని చూసి మేము అద్భుతాలు చేసినాం అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి 10 లక్షల బోర్లు వేసారు, 10 లక్షల కొత్త పంప్ సెట్లకు పర్మిషన్ తీసుకున్నారు. 10 మూలైన 30 లక్షల ఎకరాలు సాగు వచ్చింది. కానీ మీరు చేసిన అద్భుతాలు, మీరు చేసినటువంటి ఇది లేదు. కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు ద్వారా ఇచ్చినామంటారు. గతంలో ఉండేటువంటి స్థిరంగా ఉండేటువంటి ఆయకట్టుకి ఎంత ఇచ్చారు, కొత్త ఆయకట్టుని ఎంత మీరు క్రియేట్ చేశారు అనేటువంటిది మీరే 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉండరు కదా, లెక్కలు ఉంటాయి కదా. ఇరిగేషన్ శాఖ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి కదా. జగదీష్ రెడ్డి గారిని రమ్మనండి, ఆ పాత 10 సంవత్సరాల్లో ఎంత కల్టివేషన్ అయింది, ఎంత సాగైంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత పంట పర్చేజ్ అయింది, ఇవన్నిటి లెక్కలతో నేను వస్తాను, రమ్మనండి. రైట్, చూడొచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్లో అంత పెద్ద ప్రమాదం జరిగితే కాపాడాల్సింది పోయి సహాయక చర్యలు అందించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీరు పెట్టడం అనేది ఒక ముసలి కన్నీరు అని, గతంలో ఆ పాపం బీఆర్ఎస్కే చెందుతుంది. అయితే పంటలు ఎక్కడ ఎండిపోతున్నాయి, గతంలో వారి హయాంలో ఎలా ఉంది సాగు, ఈ విధంగా ఎలా ఉంది, చర్చకు కూడా సిద్ధమని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. ఓటు